శేఖర్ కొడంగల్ నటనం స్టార్. అమ్మ గడపల నుంచి నటన అనేది నేర్చుకుని వచ్చినటువంటి ఒక కళాకారుడు, అంతేనా? అవును. ఏం పేరు అండి పేరు? శేఖర్ కొడంగల్. యూసేఫ్ కొడంగల్ అనేది మీ ఇంటి పేరా? కొడంగల్ అంటే మా ఊరు. యూ అంటే ఇంటి పేరు. ఏం పేరు? భూషణ్. కూర్చొనోళ్ళు. సూపర్ అన్న. ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది? బాగుంది. ఎవరు ఇన్వైట్ చేశారన్న? ఎట్లా వీడికియా మా వైజాగ్ సత్య ఆయననే చేస్తాడు. మీరు అందరూ ఎవరు ఆయన లేకపోతే నాకు తెలుసులే కానీ అయితే ఏమైంది? ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది? టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ కృష్ణాకాంత్ పార్క్ పక్కన ఎవరన్నా ఈ షాపు చిన్న అనుకోకుండా ఏంది గలీది అనుకోకుండా ఎవరు తక్కువ అనుకోరాదు. కస్టమర్ కేర్కి ఒకటే ఇంజనీర్కి సూపర్ ఉంది బిర్యానీ కదా. ఆ మసాలా ఈసాలా అన్ని మిక్స్ అయ్యి బిర్యానీ చాలా బాగుంది. తినాలంటే ఇంకో ప్లేట్ కూడా తింటా కానీ సూపర్. ఓకే ఇంకో ప్లేట్ చాలా ఓకే ఇంకో ప్లేట్ చాలా. ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ ఉన్నా మేము ఖమ్మం వెళ్ళాం కదా. ఏమో సినిమా చేస్తున్నట్టు ఏం సంగతి? ఏది ఎవరండి? ఏమో సినిమా ఇంకా రాలేదు, వస్తాయి. సినిమా చేస్తున్నట, హీరోయిన్ ఇట్లా సెలెక్ట్ అయినట, ఆడిషన్ పోయినట. ఇట్లా టేస్ట్ ఎట్లా మంచిగా బిర్యానీ? టేస్ట్ అయితే బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. వెజ్ బిర్యానీ తెలియదు ఈరోజు. అమ్మ వెజ్ బిర్యానీ తెలియలే? వెజ్ తెలియలే, వెజ్ బిర్యానీ తెలియలే. రైట్. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి చికెన్ బిర్యానీ వచ్చింది. టేస్ట్ ఎట్లుందన్న కరెక్ట్ ఇప్పుడు? చాలా బాగుంది బిర్యానీ. మీ ఇంట్లో వండుతారు ఎట్లా టేస్ట్ తోటి? ఎప్పుడైనా ఉండే మీ ఇంట్లో? హైదరాబాద్ లో బిర్యానీ అంటే ఇరానీ హోటల్లో పెద్ద పెద్ద 99 రూపాయలు ఇంతమంది టేస్ట్ బిర్యానీ అని తిన్నావా? మా ఊళ్ళో అక్కడ వేరు, ఇక్కడ బిర్యానీ అక్కడ ఇంత టేస్ట్ లేదు కదా. నిజం చెప్పు, వాస్తవం చెప్తున్నా, ఇంత టేస్ట్ లేదు. ఓకే మా ఊళ్ళో అక్కడ వేరు, ఇక్కడ బిర్యానీ అక్కడ ఇంత టేస్ట్ లేదు కదా. నిజం చెప్పు, వాస్తవం చెప్తున్నా, ఇంత టేస్ట్ లేదు. ఓకే సో అది పరిస్థితి. మన శేఖర్ అన్న కూడా వచ్చి మనకు రివ్యూ ఇస్తున్నాడు, ఈ ఫుడ్ గురించి చెప్తున్నాడు. అంటే జెన్యూన్ ఫ్రెండ్స్, అంతే అబద్ధమైతే కాదు. ఎందుకంటే బాగాలేకుండా బాగుందని చెప్పడం కాదు. ఓపెన్ టాప్ చెప్పేసేదే కదా. బాగుందంటే బాగుందంటాము, బాగలేదంటే బాగలేదంటాం కదా. దీంట్లో ఏది ఉన్నా బిర్యానీ ఫస్ట్ క్లాస్ ఉంది. 10 మందికి హెల్ప్ చేయడం కూడా తమ్ముంది చాలా డెవలప్ కావాలని కోరుకుంటూ మీ శేఖర్ కొడంగల్. ఒకవేళ సాయంత్రం పూట బిర్యానీ మిగిలింది అనుకో, 5 కిలో 2 కిలోలు 3 కిలోలు మిగిలింది అనుకో, వాటిని ఏం చేద్దామంటున్నాం? వాటిని ఏం చేయరాదు, అక్కడిక్కడ చల్లరాదు. రోడ్డు పోటు ఉంటారు కదా అమాయకులు, రోడ్డు పోటు ఉంటారు కదా, వాళ్ళకి ఇంత దాన ధర్మాలు చేయాలి. చల్లరాదు, బిర్యానీ వేస్ట్ చేయరాదు. ఎందుకంటే ఆకలితో ఉంటారు కాబట్టి ఆదుకునాలే. ఆదుకున్న వారికి గొప్ప పని. ఒక వ్యక్తి బిర్యానీ లక్ష్మమ్మ ఉండిందట, మరి పరిస్థితి? లక్ష్మమ్మ సూపర్ ఉండింది, చాలా బాగుంది. లక్ష్మమ్మ సూపర్ ఉండింది, చాలా బాగుంది.